చాలా మంది నిద్ర వచ్చేసింది, నిద్రపోతున్నారు. కొత్త సంవత్సరంలోకి వచ్చిన మీకందరికీ ప్రభు పేరిట నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఒకే ఒక 5 నిమిషాలు ఒక 3 కార్యాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఈ స్థలంలో కూర్చున్నప్పుడు మన మధ్యలో వచ్చి 5 పాయింట్లు చెప్పినటువంటి మనోహర్ గారు, మేమంతా స్నేహితులు అన్నమాట. మా గ్రామంలో ఉన్నప్పుడు 1996లో మేము ఒక 10 మంది యవనస్తులు దేవుని యొక్క పరిచర్యలో మా గ్రామంలో నల్లగాంపల్లిలో మేము పరిచర్య చేసేవారము. చాలా ఉత్సాహంగా చేస్తున్న కాలంలో 10 మంది ఇంచుమించు ఉన్నాము. కానీ ఆ 10 మందిలో ఈరోజు ఆ దినాల్లో మేము పరిచర్యలో వాడబడినందువల్ల నాకు తెలిసి ఒక 5 మంది దేవుడు మమ్మల్ని ఆ పరిచర్యను వదలకుండా ఆ పరిచర్యలో వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మిగిలిన 5 మంది మాతో పాటు ఉన్నారు, కానీ ఈరోజు ఆ పరిచర్యలో వారు వాడబడడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన సేవలో మనం ఉన్నప్పుడు మన కుటుంబాలను దేవుడు బలపరుస్తాడు. ఆనాటి దినంలో మేము చదివే దినాల్లో, డిగ్రీ చదివే దినాల్లో క్యాంపస్ క్రూసైడ్ అనేటువంటి పరిచర్య చేసేవాళ్ళు. ఆ పరిచర్యలో మేము వాడబడ్డాము. ఆ పరిచర్యలో వాడబడినందువల్ల మన మధ్యలో వచ్చినటువంటి మనోహర్ గారు, వారి అన్న రాజేంద్ర అన్న గారు, వారిద్దరూ ఆ కుటుంబము పరిచర్యలో ఉన్నది. అలాగే పరిచర్యలో వాడబడుతున్నటువంటి మోహన్ అన్న వాళ్ళ తమ్ముడు హరీష్, వాళ్ళిద్దరు పోలీసులుగా దేవుడు వాడుకుంటున్నాడు. నన్ను ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో సేవ చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఉన్నటువంటి 5 మంది కూడా వారు పరిచర్యలో ఉన్నారు, కానీ విశ్వాసంలో పరిచర్యలో నడవనందువల్ల ఈరోజు వారి యొక్క జీవితాలు, కొంతమంది జీవితాలు చూస్తే బాధ వేదన కలుగుతుంది. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, ఆయన పరిచర్యలో, ఆయన సేవలో ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాజేంద్ర అన్న గారు చూసినట్లయితే ఈరోజు సిఎస్ఐ డయాసిస్ లో ఆయన గొప్ప పరిచర్య చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, నాకు గడిచినట్టు సంవత్సరంలో వచ్చినటువంటి వాగ్దానం గురించి నేను చెప్పి ఈ సంవత్సర వాగ్దానాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు గడిచిన సంవత్సరం వచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ 1వ అధ్యాయము 6వ వాక్యము. యెహోషువతో దేవుడు మాట్లాడినటువంటి వాగ్దానాన్ని 2020 సంవత్సరంలో నాకు ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఇచ్చాడో నాకు ఆ దినము తెలియలేదు, కానీ మీకందరికీ తెలుసో తెలియదో 2020 సంవత్సరంలో నేను చాలా శ్రమలు అనుభవించాను, చాలా పోరాటాలు అనుభవించాను, చాలా అవమానాలు అనుభవించాను. కానీ దేవుడు నాకు ఆ నిబ్బరం కలిగినటువంటి బుద్ధిని ఇచ్చాడు. రెండోది, క్రీస్తునందు ప్రియమైన వారరా, మీకందరికీ తెలుసో తెలియదో, నేను 2008 అక్టోబర్ 18వ తేదీ దేవుడు నాకు ఒక చిన్న ఉద్యోగాన్ని ఇచ్చాడు, ల్యాబ్ టెక్నీషియన్గా. ఈ 12 సంవత్సరాలు నేను ఉద్యోగంలో కొనసాగాను. 2020 సంవత్సరము 6వ నెల నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు నాకు జాబ్ లేదు. అది ఎందువలన జరిగిందో అది దేవునికో తెలుసు, నాకు తెలుసు. నేను పనిచేస్తున్నటువంటి 104 సర్వీసుల్లో మా క్యాడర్ని తీసేశారు. ల్యాబ్ టెక్నీషియను, ఫార్మసిస్టు, నర్సు, వీళ్ళు ముగ్గురిని తీసేసి ఈరోజు ఆ వాహనంలో డాక్టరు, డేటా ఎంట్రీ, డ్రైవర్ మాత్రమే వెళ్తున్నారు. 12 సంవత్సరాలుగా పనిచేసి ఆ యొక్క 2 నెలలు ఎంతో వేదన. ఎందుకంటే ఉన్నటువంటి ఉద్యోగం లేదు,
ఒక ప్రక్క లాక్డౌన్, మేము నడుపుతున్నటువంటి క్లినిక్ సుమారు 3 నెలలు మూసేసాము. ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా పోషించాలి అనేటువంటి వేదనతో దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసేప్పుడు దేవుడు నాకు ఎందుకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడో, కుమారుడా నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని వాగ్దానాన్ని ఇచ్చాడు. తర్వాత ఆగస్టు 20వ తేదీ నాకు మరలా ఆర్డర్స్ ఇచ్చారు. అది ఎక్కడిచ్చారంటే తిరుపతిలో విష్ణు నివాసంలో కోవిడ్ సెంటర్. ఆ కోవిడ్ సెంటర్లో విష్ణు నివాసంలో 1400 బెడ్స్ ఉన్నాయి. అంటే కరోనా పేషెంట్లందరినీ, జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేస్తే వారి టెస్టులు చేయడానికి దేవుడు అక్కడ ఆగస్టు 20వ తేదీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ నా అనారోగ్య పరిస్థితుల వల్ల నేను రోజు అక్కడ ప్రయాణం చేయలేను, అక్కడ ఉండలేను. ఎందుకంటే రాత్రి సమయంలో నాకు కొన్ని సందర్భాల్లో తలనొప్పి, హెడ్ఏక్ వచ్చినప్పుడు నాకు సహాయంగా కుటుంబంలో భార్య బిడ్డలు సహాయం చేస్తారు. అక్కడ ఎవరు నాకు సహాయం చేస్తారని నేను సెప్టెంబర్ 3వ తేదీ వరకు నేను జాయిన్ కాలేదు. కానీ దేవుడు అద్భుత రీతిగా అక్కడ నాకు ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి అడిషనల్ డిఎంహెచ్ అరుణ సులోచిని మేడం గారు నేను చెప్పినప్పుడు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడి నుంచి నన్ను చిత్తూరుకి మార్చారు. చిత్తూరుకి మార్చిన తర్వాత ఇక్కడ ఆఫీస్లో నాకు ఆర్డర్స్ ఇవ్వాల. చూడండి, దేవుడు 10 రోజులు 2 నెలలుగా ఉద్యోగం లేదు, వేదన, బాధ. మరలా వచ్చినటువంటి ఉద్యోగానికి వెళ్లకుండా 12 రోజులు వేచి ఉన్నాను. కానీ వాళ్ళ ఆర్డర్స్ ఎక్కడిచ్చారంటే నాకు పలమనేరులో ఇచ్చారు. పలమనేరులో ఉన్నటువంటి వ్యక్తి చిత్తూరుకి నాకంటే ముందు సురేష్ అనేటువంటి అతను లెటర్ పెట్టినాడు. వాళ్ళు ఏం చేశారంటే, నీవు పలమనేరుకి వెళ్ళడానికి సిద్ధమా, అక్కడి నుంచి ఒక వ్యక్తిని మేము చిత్తూరుకు పంపిస్తాన్నప్పుడు నేను అంతకుముందు పలమనేరు ప్రాంతంలో పనిచేశాను కాబట్టి నేను అక్కడికి వెళ్తాననే కొద్దికి నాకు ఆర్డర్స్ ఇచ్చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి నన్ను చేర్చుకోవడానికి ఇష్టం లే. అతనికి 1 వారం రోజులు వేదన, బాధ. నన్ను అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినా కానీ ఆర్డర్ తీసుకోకుండా నేను ఇక కుటుంబంలో సేవకులతో చెప్పి బాధపడ్డాను. అలాంటి విపత్కర పరిస్థితుల్లో దేవుడు నాకు నిర్భరం కలిగినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు నాకు 2020 సంవత్సరంలో నెరవేర్చి ఈరోజు పలమనేరులో నేను గడిచినటువంటి సెప్టెంబర్ 3వ తేదీ నుంచి నేను అక్కడ కోవిడ్ సెంటర్లో డ్యూటీ చేస్తున్నాను. అప్పుడే చెప్పాను. ఈ సంవత్సరం నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. ప్రకటన 3వ అధ్యాయము 8వ వాక్యంలో చెప్పబడుతున్నది. ఈ వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు వేయనేరడన్నాడు. కాబట్టి దేవుడు నాకు ఈ 2021 సంవత్సరంలో ఏ బహుమానం ఉంచున్నాడో దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు నాకు ఇచ్చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను. ఇంకొక కార్యం ఏమిటంటే, ఈ సంవత్సరము పెట్టిన 12 గంటల 5 నిమిషాలకి నేను బైబిల్ తీసి ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి ముందుగా ప్రభువా నాకు ఏ వాక్యాన్ని నువ్వు ఇవ్వబోతున్నావని బైబిల్ తీసి చదివినప్పుడు దేవుడు ఏషియా గ్రంథము 54వ అధ్యాయం తీస్తే ఆ అధ్యాయం మొత్తము వాగ్దానాలే ఉన్నాయి. ఆ వాగ్దానాలు చదువుతూ ఉంటే నన్ను బలపరిచే క్రీస్తు నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అని ఆ వాగ్దానాలు నన్ను బలపరుస్తున్నాయి. 54వ వాక్యంలో చూసినట్లయితే, గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము, ప్రసవేదన పడని దాన జయ కీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లల విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ గుడారపు స్థలము విశాలపరచుము, నీ నివాస స్థలములు తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకును నువ్వు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను
నివాస స్థలముగా చేయును. ఇలా ఆ అధ్యాయాన్ని చదివితే ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము. గొడ్రాలు పిల్లలు కనని తనలి ఎలా జయగీతం ఎత్తాది? చూడండి ఎంత గొప్ప వాక్యాలను దేవుడు ఈ సంవత్సరంలో ఈ యేషయా గ్రంథం 54వ అధ్యాయం మొత్తం చూస్తే ప్రతి వాక్యము కూడా ఒక్కొక్క వాగ్దానముగా దేవుడు ఇచ్చున్నాడు. ఎలాగైతే ఈ ప్రకటన గ్రంథంలో ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు వ్యయనహరుడు అన్నాడో, ఆ రీతిగా దేవుడు ఈ 54వ అధ్యాయాన్ని వాగ్దానాలు దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో బలపరుస్తాడని, ఆయన పరిచర్యలో వాడుకుంటాడని నేను నమ్ముకుంటూ ప్రభుకి వందనాలు తెలియజేసుకుంటూ దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.